హాయ్ ఫ్రెండ్స్! సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇది క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. బ్యాచిలర్స్ కానీ, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటుంటారు కదా! అలాంటి వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి గానీ, పొట్లకాయ కానీ తినము అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా పొట్లకాయని బాగా శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని, ఆ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్‌లో ఏసి ఒక్క విజిల్ అంటే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికినా ఇది పేస్ట్ అయిపోతుంది. ఒక్కోసారి కొంతమంది దీన్ని ఉడికించకుండా ఫ్రై చేసి కూడా ఏస్తుంటారు. అలా ఏసినా బానే ఉంటుంది. కాపోతే పెరుగు ఎక్కువ పీల్చుకోదది. ముక్కలు ముక్కలు మనకు తెలుస్తూ ఉంటాయి తినేప్పుడు. ఇలా ఉడికించుకున్నామండి. ఇలా ఉడికించుకుంటే మనకి మెత్తగా అయిపోతాయి కదా ముక్కలు. సాఫ్ట్‌గా ఉంటాయి. పెరుగు ఈజీగా పీల్చుకుంటాయి. మనం తినేటప్పుడు కూడా సాఫ్ట్‌గా బావుంటాయి తినటానికి కూడా. చిల్లులు గిన్నెలో వేసి డ్రైన్ చేసేసుకుందాం. శుభ్రంగా నీళ్ళన్నీ పోవాలండి. ఇవి డ్రైన్ అయ్యేలోపు మనం ప్యాన్ పెట్టి అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ముందుగా పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక స్పూను ఇవేసి కొంచెం మంచి కలర్ వచ్చి ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాం. పోపులో ఇవి వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. చూడటానికి బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. వేసిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి కదా! ఇందులో మనం ఒక ఆనియన్‌ని కట్ చేసి వేసుకుంటామండి. ఇదే స్పెషల్ అనమాట దీనికి. ఈ ఆనియన్స్ కొంతమంది పచ్చివి కూడా వేసేసుకుంటారు. కానీ మనం కొంచెం ఫ్రై చేద్దాం ఎక్కువ కాకుండా. ఇవి వేసేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని కూడా దూసి వేసాము. దీంట్లో కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. కలర్ బావుంటుంది. పసుపు వేసి వేయించేద్దాం. ఇవి వేయించిన తర్వాత కొద్దిగా వేగాయి కదా! ఇప్పుడు మనం డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఇవి సాఫ్ట్‌గా ఉడికుంటాయి కదా! మనం గరిటెతో కలిపామనుకోండి అవి మెత్తగా దగ్గరికొచ్చేస్తాయి. పేస్ట్ అవుతాయి. అలా కాకుండా దీన్ని ఇలా టాస్ చేద్దాం. ఇలా చేస్తే ఆయిలు, మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలుస్తాయి. ఈ పొట్లకాయ ముక్కలు చిదిరిపోకుండా చక్కగా ఇలాగే కొంచెం ఫ్రై అవుతాయి. 2, 3 సార్లు టాస్ చేసి దీన్ని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు మనం ఒక హాఫ్ లీటరు చిక్కటి తియ్యటి పెరుగుని తీసుకొని ఇలా చిలుక్కుందాం. దీనిలో గడ్డలు అవి లేకుండా చక్కగా చిలికేసి దీన్ని బాగా కలిపిన తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ముందు కొత్తిమీర వేసేసి తర్వాత మనం ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం కొబ్బరి ఈ మూడిటిని ఇలా పేస్ట్ చేశామనమాట. ఈ పేస్ట్‌ని ఒక 2 స్పూన్లు వేసుకుందాం. కొబ్బరి ఏసాం కాబట్టి ఎక్కువ కారం ఉండదు. 2 స్పూన్లు, 3 స్పూన్లైనా వేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది. ఇది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా! పొట్లకాయ, ఉల్లిపాయ ఇవంతా చల్లగా ఉంటాయి. ఇందులో వేసేద్దాం ఈ పేస్ట్‌ని. ఇది పూర్తిగా చల్లారాక వేసుకోవాలండి. లేదంటే వేడిగా ఉందనుకోండి పెరుగు విరిగిపోతుంది. చూడటానికి కూడా బావుండదు. అందుకని పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు వేసుకోవాలి పొట్లకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఆవు పిండి ఏస్తున్నాం కొంచెం. ఈ ఆవు పిండి ఏస్తే మంచి టేస్ట్ వస్తుందండి. మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాం. వీటన్నిటినేసి బాగా కలపాలి. మేము చాలా రోజుల క్రితం తెనాలిలో ఉండేవాళ్ళం. అప్పుడు మా ఫ్రెండ్ జానకి నాకు ఇలా చేసిచ్చింది ఒకసారి. అప్పటినుంచి నేను కూడా ఇలాగే చేస్తున్నాను. ఈ పెరుగు పచ్చడి అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. చేయగానే ఉట్టిదే తినేస్తుంది. నేను కూడా ఇలాగే తినేస్తూ ఉంటాను కొంచెం. చాలా చాలా టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది కదా! మీరు తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇది రైస్‌లోనే కాకుండా రోటీలు, పుల్కాల్లో కూడా చాలా బావుంటుందండి. ఇంతకుముందు పొట్లకాయ తినము అనేవాళ్ళు కూడా తప్పకుండా తింటారు దీన్ని. మీరు తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.